श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। गुष्यते यस्य नगरे रंगयात्रा दिने दिने तमहं शिरसा वंदे राजानं कुलशेखरम्। तमहं शिरसा वंदे राजानं कुलशेखरम्। పరమ భక్తాగ్రేసుడైనటువంటి కులశేఖర ఆళ్వారుల వారు అంటూ ఉన్నారు, ముకుందమాలగా ఆయన సమర్పించినటువంటి అద్భుతమైనటువంటి పుష్పహారం ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వీకరించినటువంటిది. ముక్తి మార్గము ముకుందమాల, భక్తి మార్గము ముకుందమాల. కులశేఖర ఆళ్వారుల వారు తన యొక్క భక్తి మొత్తాన్ని కూడా రంగరించి ఇచ్చినటువంటిది ముకుందమాల. ఆయన అంటాడు, ఓ ముకుంద కృష్ణ, నాస్తా ధర్మే నవసు నిచయే నైవ కామోపభోగే యజ్జద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రాప్త్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహ యుగగత నిశ్చలా భక్తిరస్తు. ఓ కృష్ణ, ఓ ముకుంద, నాస్తా ధర్మే నవసు నిచయే నైవ కామోపభోగే. నాకు ఏ రకమైనటువంటి ధర్మాన్ని ఆర్జించాలని కూడా లేదు. ఈ ఐక్యమైనటువంటి సంపదల పట్ల ఏ రకమైనటువంటి ఆసక్తి లేదు. సామాన్యుడు కోరుకునేటువంటి అనేక రకాలైన వివిధాలైనటువంటి కామోపభోగాలు కూడా నాకు వద్దు పరమాత్మ. పురుషార్థాలు అని చెప్పబడేటువంటి ధర్మ అర్థ కామ ఇవి కూడా నాకు అవసరం లేదు. వాటన్నిటి కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నం కూడా నేను చెయ్యను. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను కోరుకుంటే వచ్చేవి కాదు కదా. నా పూర్వజన్మ కర్మల్ని బట్టి ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటాయి. యద్యద్భవ్యం భగవతు భగవన్ పూర్వకర్మానురూపం. గతంలో నేను చేసినటువంటి శుభాశుభాలు పుణ్యపాపాల యొక్క ఫలితంగా ఈ వచ్చే వాటి అన్నింటినీ కూడా అనుభవించి తీరుతాను. అవన్నిటిని కూడా స్వీకరిస్తాను. నేను జన్మాంతరంలో చేసినటువంటి అనేక రకాల పాపపుణ్యాల ఫలితం ఉంటుంది కదా. కృష్ణ, నా భయం వల్ల ఒక్కటే, ఈ మానవ జన్మ ఎత్తినందుకు భక్తిహీనుడిగా జీవించటం నాకు ఇష్టం లేదు. భగవంతుడి పట్ల భక్తి లేనటువంటి పశుప్రాయమైనటువంటి జీవితాన్ని గడుపుతాననే నా యొక్క భయం. మరి నాకు ఏం కావాలని అడుగుతావేమో. నా కోరిక నీకు విన్నవించుకుంటున్నాను కృష్ణ. ఒకటే ఒక కోరిక, ఒకే ఒక ప్రార్థన. నీ పాదార విందాలను ఆశ్రయించి, నీ చరణాల విందాలను ఆశ్రయించి నేను చేస్తున్నటువంటి విన్నపం. ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి. ఈ నేను అడిగేటువంటి కోరిక ఏదైతే ఉన్నదో, నిన్ను ప్రార్థించి అనుగ్రహించమని ఏదైతే కోరుకుంటున్నానో అది ఈ ఒక్క జన్మకే కాదు పరమాత్మ. జన్మ జన్మాంతరేపి, అనేక జన్మలు, ఎన్ని జన్మలు ఎత్తినా సరే నాకు కావలసినటువంటి కోరిక ఇదే. నీ పాదార విందాల యందు నిశ్చలమైనటువంటి భక్తి అనుగ్రహించు. త్వత్పాదాంభోరుహయుగగత నిశ్చల భక్తిరస్తు. ఇదయ్యా నా విన్నపం. త్వత్పాదాంబోరుహయుగగత నిశ్చల భక్తిరస్తు. పరమ పురుషార్థమైనటువంటి విషయం ఇది.
నిశ్చలమైనటువంటి భక్తిని కోరుకుంటూ ఉన్నాను. మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి. ముక్తినిచ్చేటువంటిది భక్తే కదా. ఇదే ఆప్తవాక్యం, శాస్త్రవాక్యం, సర్వ వేదాల యొక్క ఉపనిషత్తుల యొక్క సారంగా. అందుకే కృష్ణ, ఓ ముకుంద, త్వత్పాదాంభోరుహ యుగగత నిశ్చల భక్తిరస్తు. ఎన్ని జన్మలెత్తైనా సరే నిరంతరము కూడా నీ పాదధ్యానం చేసేటట్టుగా అనుగ్రహించు. ఓ ముకుంద, నాస్థా ధర్మే నవసు నిచయే నైవ కామోపభోగే యద్యత్ భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రాప్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహ యుగగత త్వత్పాదాంభోరుహ యుగగత నిశ్చలా భక్తిరస్తు. కులశేఖరాళ్వారు ఆయన ముకుందమాలలో ఇంకా అంటూ ఉన్నారు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి.